ఏమిటంటే తల్లికి వందనం సంబంధించింది గవర్నమెంట్ 22వ తారీఖు ఆన్ చేస్తుంది. దాంట్లో కొందరు లబ్ధిదారులు ఆధార్ కార్డులు లేకపోవటం వల్ల పిల్లలకి ఆధార్ కార్డు లేకుండా తల్లి ఆధార్ కార్డు మిస్ మ్యాట్ను కొన్ని తప్పులు జరిగినాయి, సరిదిద్దడానికి ప్రయత్నం చేశాము. ఇంకా కొంతమంది పిల్లలు మైగ్రేషను, బర్త్ సర్టిఫికెట్లు కొన్ని ప్రాబ్లం ఉండడం వల్ల వాటిని కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మీ ద్వారా మేము కోరేది ఏంటంటే పిల్లలకి తప్పనిసరిగా ఆధార్ కార్డు చేసుకోవడానికి ఆ కుటుంబ సభ్యులు ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాము. కొందరు ఆ కుటుంబాలు వలసపోవటం వల్ల కొంచెం సమస్య వస్తుంది. వాటిని కూడా పరిష్కారం కనుక్కొని మీ ద్వారా వాళ్ళకి దాంట్లో ఒకటి తల్లికి వందనం. ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్తంగా అందరి చదువుకునేటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రుల ఖాతాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం కార్యక్రమం కింద ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేయటం జరుగుతుంది. అలాగే మరి దాంట్లో ఉన్నటువంటి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే వాటిని కూడా మేము పరిష్కరించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. 100% ప్రతి పిల్లవాడు చదువుకునేటువంటి ప్రతి పిల్లవాడికి 100% వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఖాతాల్లో తల్లికి వందనం అనేటువంటిది వేయాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం. ఆ ధ్యేయానికి అనుకూలంగా మేమందరం కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్, అట్లాగే లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్ తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. అది తల్లికి వందనకు సంబంధించి అందరికీ అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రుల యొక్క ఖాతాలో డబ్బులు పడతాయి. దాంట్లో అనుమానం ఏం లేదు, 100%. ఇకపోతే మన ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మెగా పీటీఎం 3.1 రేపు 24వ తారీఖున, ఈ నెల 24వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ఆ మెగా పీటీఎం